So next topic is corner maps. So we call this corner map as K-map. So this corner map is the scientist name. So he invented the K-maps. Okay. So now we have to see why why we are using K-maps. What is the reason? See, so K-maps is used to minimize the circuit complexity. So as we are used in Boolean algebra తో ఎలా అయితే మనం యూజ్ చేసామో సో అది ఇంకా కొంచెం మనం ఎఫర్ట్స్ పెట్టాలి, లాస్ గుర్తుండాలి. సో దీనికి మనకి చిన్న లాజిక్ తెలిస్తే we have to easily reduce the complexity of the circuit. Okay, so ఆ చిన్న లాజిక్స్ ఏంటనేవి మనకి తెలియాలి. ఓకే, ఫస్ట్ we have to see so how K-map is represented. Okay, see, so this is a two variable representation. So ఇది మనకు ఆల్రెడీ తెలుసు. So this is what first one 0 0. So what are the inputs? X y. So 0 0 అయితే ఎలా రిప్రజెంట్ చేస్తాం? X bar y bar. 0 1 అయితే X bar y. And 1 0 means X into y bar, and 1 1 is nothing but xy. Okay, so now ఏ ఈక్వేషన్ కైనా 0 0 0 అంటే X bar y bar. This is a sum of product form. సో మీకు ఆ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే 0 0 అంటే X bar y bar. మీరు ఇన్పుట్స్ సింబల్స్ బేస్ చేసుకుని ఇఫ్ యూ టేక్ సింబల్స్ యాజ్ ఏ బి then you can get a bar b bar. మీరు ఏవైనా తీసుకోవచ్చు, దేంతో అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. xy తీసుకోవచ్చు, wx తీసుకోవచ్చు, cd తీసుకోవచ్చు. యూ హ్యావ్ టు టేక్ ఎనీ ఇన్పుట్స్, ఏవైనా తీసుకోవచ్చు. సో మీరు ఇన్పుట్స్ తీసుకున్న దాన్ని బట్టి మిన్ టర్మ్స్ అనేవి డిసైడ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ xy కాకుండా నేను ఏబి తీసుకున్నాను. సో ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏ బి బార్ and AB ఇలా వస్తాయి. ఓకే, సో నౌ సో ఇప్పుడు సో వీ హ్యావ్ టు సీ ఫర్ 3 ఇన్పుట్స్. ఇవే మెయిన్గా మీకు గుర్తుండాల్సింది. ఇవి తెలిసినవి అంటే మీరు సింప్లిఫికేషన్ చేయడం అనేది ఈజీ. ఓకే, సో కెన్ ఎనీ వన్ టెల్ మీ ద నెంబర్ ఫర్ దిస్ వన్? దాని ఆర్డర్ ఏంటి? 5. Yes, this is a 5. ఎలా తెలుస్తుంది? This is 0 1 2 3 1 0 0 is 4 and 6 7. So 0 to 7 మనకి K-maps లో గుర్తుండాల్సింది కూడా ఆర్డర్ గుర్తుండాలి. తర్వాత ఇన్పుట్స్ ఏంటో గుర్తు తెలియాలి. నెక్స్ట్ మిన్ టర్మ్స్ తెలియాలి. ఫస్ట్ ఆర్డర్ ఎందుకు అంటే K-maps యూస్ చేసినప్పుడు ఫస్ట్ మనం నెంబరింగ్ వేయాలి. ఆ నెంబరింగ్ వేసిన తర్వాత మనకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటో చూడాలి. సో దాన్ని బట్టి మనం ఎక్కడ వన్స్ వేయాలనేది ఓన్లీ నెంబరింగ్ బేస్ చేసుకునే తెలుస్తుంది. ఓకే, సో లెట్ us see ఇది ఎలా వచ్చిందో తెలిసిందమ్మా అందరికి? ఇది ఎలా వచ్చిందో తెలిసింది ఈ టేబుల్. మిన్ టర్మ్స్ ఎలా వేయాలనేది. 0 ఇండికేట్స్ X bar or y bar or z bar. 1 indicates x, y, z. 0 ఉంటే మాత్రం బార్ వస్తుంది, లేకపోతే 1 వస్తుంది. సో 2 ఇన్పుట్స్ 3 ఇన్పుట్స్. అర్థమైందా? సో ఇప్పుడు మనం మినిమైజేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. చూడండి. నౌ టేబుల్ ఎలా వచ్చింది? కెన్ ఎనీవన్ టెల్ మీ ఇక్కడ 1 ఎలా వచ్చిందో చెప్పగలరా? ఇక్కడ 1 ఎలా వచ్చింది? పైన 1 1 ఉంది కదా మ్యామ్. ఓకే, సో ఆ ప్లేస్ లో 1 వచ్చింది. సో నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. సి, సో డిస్క్రిప్షన్ K-maps అండ్ టెర్మినాలజీ. K-maps has cell of each min terms. ఒక్కొక్క సెల్ లోనే మనకి ఏముంటాయి? ఒక మిన్ టర్మ్ వాల్యూ ఉంటుంది. Cell means what? This is a cell. Okay,
సో ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ? 4 సెల్స్ ఉన్నాయి. ఎందుకు 4 సెల్స్ ఉన్నాయి? ఇక్కడ మనం ఇన్పుట్స్ ఎన్ని తీసుకున్నాం? 2 ఇన్పుట్స్. దట్ మీన్స్ 2, how many inputs? 2 inputs. Okay, 2 power 2 means what? How many cells we are getting? 4 cells. So 1, 2, 3 and 4 cells ఉన్నాయి. Okay, so ఇప్పుడు that means each cell for each line for the truth table of your function. సో ఇప్పుడు దీనికి k maps డ్రా చేయమన్నాడు. వాడు ఇచ్చిన ఫంక్షన్ కి k map డ్రా చేయమన్నాడు. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ax into y ఇచ్చాడు, అంటే మల్టిప్లికేషన్. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ లో ట్రూత్ టేబుల్ ఏమీ డ్రా చేయలేదండి. మనకి ఇచ్చింది ఓన్లీ ఈ పైన ఉంది చూడండి, దిస్ ఇస్ ద క్వశ్చన్. సో వీ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్ అండ్ యూ హ్యావ్ టు డ్రా ద k maps అండ్ ఫైండ్ అవుట్ ద ఫంక్షన్ ఆఫ్ f. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? xy ఇచ్చాడు, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి x into y. సో హౌ మెనీ ఇన్పుట్స్? 2 ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్. How many combinations? 4 combinations. 0 0 0 1 1 0 1 1. మల్టిప్లై చేయండి. సో మల్టిప్లికేషన్ కాబట్టి రెండు సేమ్ ఇన్పుట్, అంటే 1 1 వస్తే మాత్రమే 1 వస్తుంది. రిమైనింగ్ ఆల్ కండిషన్స్ ఇట్ విల్ బి 0. నౌ హౌ టు డ్రా ద k maps? ఎలాగో చూడండి. సో నెంబరింగ్ గుర్తుండాలన్నాను కదా, 0 1 2 and 3. సో ఈ 1 అనేది దేనికి వచ్చింది? 3కి. సో మనం k maps డ్రా చేయాలి. చూడండి, నేను ఇక్కడ k maps డ్రా చేస్తున్నాను మళ్ళీ. సో దిస్ ఇస్ ఎ k map. 4 సెల్స్ ఎలా తీసుకున్నాను అర్థమైందా? 4 సెల్స్ అనేవి నాకు ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి, x y. 2 power 2 చేయండి. 4 సెల్స్. సెల్ అంటే ఇది, దీస్ ఆర్ సెల్స్. ఓకే, నౌ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వేస్తున్నాను? నెంబరింగ్ తెలియాలన్నాను. 0, so it will be 0 1 and 2 3. సో ఇది నెంబరింగ్. సో ఇప్పుడు మనకి ఎక్కడ 1 వచ్చింది? f ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. x bar y bar, x bar, sorry, this is y bar, x bar x. 1 second. మేడం అక్కడ x కింద పైన y పైన తీసుకున్నాం కదా మ్యామ్, అది రివర్స్ లో కూడా తీసుకొచ్చా మ్యామ్. తీసుకోకూడదు, అలాగే తీసుకోకూడదు. దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. ఇది y bar y, దిస్ ఈజ్ x bar x. ఓకే, సో ఇప్పుడు మనకి నెంబరింగ్ వేసాం. ఇది 0 1 2 3. ఇక్కడ మనకి ఆర్డర్ చూడండి, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3. సో మనకి ఇందులో ఎక్కడ 1 వచ్చింది? ఏ నెంబర్ దగ్గర 1 వచ్చింది? 3 దగ్గర వచ్చింది. నౌ యూ హ్యావ్ టు రైట్ 1 ఇన్ 3 సెల్ నెంబరింగ్ ఉన్న చోట 1 వెయ్యండి, అంతే. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇది x ఉంది, ఇది y ఉంది. చూడండి, డైరెక్ట్ గా ఇలా ఉండాలి. ఇక్కడ సెల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి స్ట్రైట్ గా ఉన్న ఏమిటో సింబల్స్ చూడండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. సో f ఈజ్ ఈక్వల్ టు వాట్? x y. దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ బట్టి ఫైండ్ అవుట్ చేసేది, సారీ k maps బట్టి ఫైండ్ అవుట్ చేసేది. సో మీరు ఇక్కడ కూడా డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఎలాగా? 1 1 అంటే ఏంటి? 1 మీన్స్ x y, x into y. సో f is equal to xy. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ 2 వేరియబుల్. 2 వేరియబుల్ కి మనం యూజ్ చేసిన ఎన్ని? ఓకే, 4 సెల్స్ యూజ్ చేసాం. నౌ నాకు నేను అన్ని పెట్టట్లేదు, చూడండి. k map ఈక్వేషన్ చెప్పండి నాకు. దీనికి ఈక్వేషన్ ఏంటి? x ప్లస్ y కి ఈక్వేషన్ కావాలి నాకు. ఎనీవన్? x బార్ y ప్లస్ xy ప్లస్ x బార్ y బార్. డైరెక్ట్ నో k maps అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పేశారు. ఏమన్నా కామెంట్ చేయొచ్చు టర్మ్స్? ఎస్ మ్యామ్.
ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆర్ వై వస్తుంది మ్యామ్. చూడండి. సో అందరికి ఇక్కడ వన్స్ ఎలా వేసామో అర్థమైందా? కింద కే మ్యాప్స్ లో వన్స్ ఎలా వేసామో అర్థమైందా? అందరికీ తెలియాలి. అందరికీ అర్థమైందా? ఒకసారి చెప్పండి. ఇక్కడ వన్స్ ఎలా వేసానో అర్థమైందా? మళ్ళీ చెప్పనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎప్పుడు మనం కాంబినేషన్స్ వేసేటప్పుడు మనకి ఆర్డర్ తెలియాలి అని చెప్పాను, అవునా? ఆర్డర్ అంటే ఏంటి? 0 0 to 1 1 అంటే 0 1 2 3. ఓకే, అంటే 2 power 2 అంటే 4. రేంజ్ ఎలా ఉండాలి? 0 నుంచి 3 వరకు ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ 3 వేరియబుల్ మీన్స్ 2 power 3 is equal to how much? 8 ఉండాలి. ఎక్కడి నుంచి రేంజ్? 0 to 7. అంటే ఏంటి? 0 0 0 to 1 1 1. ఇది రేంజ్. సో ఇప్పుడు మనం 0 0 నుంచి కౌంట్ చేయాలి కాబట్టి నెంబరింగ్ వేయాలి. దానికి ఏం లేదు, జస్ట్ 0 1 2 3 నెంబరింగ్ వేసుకోండి. సో మన కే మ్యాప్స్ కి నెంబరింగ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనం సెల్ డ్రా చేసామనుకోండి, ఇలాగా 4 cells డ్రా చేసాం. సో ఇక్కడ నెంబరింగ్ వేయాలి ఫస్ట్. సో 0 1 2 3. ఇక్కడ వన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఎక్కడున్నాయి? 1 దగ్గర ఉంది, 1 2 3. సో దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. ఓకే, సో ఇదొక పెయిర్ అయ్యింది, ఇదొక పెయిర్ అయ్యింది. పెయిర్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. పెయిర్ గురించి వదిలేసేయండి. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు, కొంతమంది పిల్లలు చెప్పారు. ఎలా చెప్పేశారు? డైరెక్ట్ ఈక్వేషన్ ఇక్కడే ఉంది, వాళ్ళకి ఏ మ్యాప్స్ కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ బార్ ఉంది. ఫస్ట్ ఇది చూడండి, 0 1 ఉందంటే ఏంటి? ఎక్స్ బార్ వై ప్లస్ 1 0 మీన్స్ వాట్? ఎక్స్ వై బార్ ప్లస్ 1 1 మీన్స్ వాట్? ఎక్స్ వై. అది ఈక్వేషన్. ఇక్కడ కే మ్యాప్స్ వేయలేదు, వాళ్ళకి తెలిసింది కాబట్టి చెప్పేశారు. బట్ కే మ్యాప్స్ వేసేటప్పుడు కంపల్సరిగా మీరు చూడండి, దిస్ ఈజ్ 0, నెంబరింగ్ ఈజ్ 0 1 2 3. మనకి 1 లోని 2 లోని 3 లోని మాత్రమే వన్స్ ఉన్నాయి. ఓకే, సో వన్స్ ముందు వెయ్యాలి. 0 అనేది ఉంది. 0 అంటే ఏంటి? ఆ కండిషన్ 0 ప్లేస్ లో ఇక్కడ ఏముంది? 0 ఉంది, అందుకని 0 పెట్టేసాం. సో మనం వన్స్ వచ్చినాయి కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చిందో. ఎక్స్ ప్లస్ వై చేస్తే ఏమొచ్చింది? ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ వై. సో నేను ఇక్కడ ఇంకా సింప్లిఫై చేయలేదు. ఎందుకు అంటే మీకు ఇంకా నేను పేరింగ్ చెప్పలేదు కాబట్టి. నెక్స్ట్ పేరింగ్ వస్తుంది ఎలా చేయాలనేది, అప్పుడు మీకు అర్థమవుతుంది పేరింగ్ గురించి. ఓకే, జస్ట్ ఈక్వేషన్ ఎలా రాయాలి, రేంజ్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఆ సెల్స్ లో ఎలా ఫిల్ చేయాలి వన్స్, అది మెయిన్. అది ఫిల్ చేసిన తర్వాత మీకు రిమైనింగ్ ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, so here see, the main terms that are derived from K-maps are not in simplest form. So మనం example తో already start చేసాం. So reduce our complicated expression to its simplest terms by finding adjacent ones in the K-map. Adjacent ones and ones is nothing but what? Pairing. That can be collected into groups that are powers of 2. ఇప్పుడు చెప్పింది పవర్ ఆఫ్ 2 చేస్తే ఎన్ని సెల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, సో పేరింగ్ చేస్తే అడ్జసెంట్ సెల్స్ ఎలా అయినాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్, దిస్ ఇస్ పేరింగ్. ఇక్కడ చూడండి పేరింగ్ అనేది ఉంది. గ్రీన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి ఉంది పేరింగ్. ఇప్పుడు నాకు ఈక్వేషన్ చెప్పండి సింప్లిఫై చేసి. ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై మ్యామ్. సింపుల్, ఎక్స్ ప్లస్ వై. ఆ గ్రీన్ కలర్ స్ట్రైట్ గా ఉందో చూడండి. 1 సెకండ్ చూడండి. సి ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రైట్ గా ఉన్నది చూడండి. అక్కడ ఏముంది? 1 ఉంది. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఏమైనా 0 1 క్యాన్సిల్ అయిపోయినాయి. సో వై వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి,
1 పేర్ చేసాం. ఓకే, సో ఇక్కడ వై బార్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముంది ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ వై వస్తుంది. చూసారా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇంతకు ముందు, ఎన్ని గేట్స్ యూస్ చేసాం, ఎన్ని గేట్స్ యూస్ చేసాం చెప్పండి. ఒకటి ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై బార్, అంటే 1 and 3 AND gates, 2 OR gates యూస్ చేసాం. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఆఫ్ K maps ఓన్లీ వీఆర్ యూజింగ్ ఎక్స్ ప్లస్ వై. ఏమి యూజ్ చేసాం, మీరు అవన్నీ చేసినా ఎక్స్ ప్లస్ వై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చి మనం ఒక గేటే యూజ్ చేసాం. ఇంతకు ముందు రాసిన ఈక్వేషన్ కి టోటల్ 5 గేట్స్ యూజ్ చేసాం. సో మీకు దాంట్లోనే తెలుస్తుంది ఎంతవరకు కాంప్లెక్సిటీ మనం రెడ్యూస్ చేసాం అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద పేర్స్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు గ్రూపింగ్ కెన్ కంటైన్స్ ఓన్లీ వన్స్, నో జీరోస్. అంటే గ్రూపింగ్ మనం ఎలా చేస్తాం, ఓన్లీ వన్స్ తీసుకుంటాం, జీరోస్ అనేవి తీసుకోం. ఓకే, ఎప్పుడు కూడా అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మనం ఎప్పుడైనా గ్రూపింగ్ చేసేటప్పుడు. యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వన్ ఈస్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి సెల్స్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1 1 ఉంది, సో ఇలా మీరు పేరింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 0 0 ఉందనుకోండి, జీరోస్ అనేవి పేరింగ్ చేయకూడదు. నెక్స్ట్, సో యూ హ్యావ్ టు యూజ్ పేరింగ్ అనేది ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది కదా, ఓన్లీ రైట్ యాంగిల్ యూజ్ చేసి చేయాలి. అంటే మనం ఎలా చేయొచ్చు, డయాగనల్ గా చేయకూడదు. డయాగనల్ గా అంటే ఏంటి, సి ఇది ఇక్కడ 1 1 వేసాను, ఇది డయాగనల్, అది పేరింగ్ అవ్వదు. ఓన్లీ రైట్ యాంగిల్ యూజ్ చేస్తే మాత్రమే పేరింగ్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో అగైన్ పవర్ ఎలా తీసుకోవాలి, ఎన్ని సెల్స్ ఉండాలి అనేది 2 పవర్ n బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, n అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. సో n ఈజ్ ఈక్వల్ టు మనకి x అని ఒకటి ఇచ్చాడు అనుకోండి, 2 పవర్ 1 హౌ మెనీ సెల్స్, 2 సెల్స్ వస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ n ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 4 సెల్స్ యూస్ చేయాలి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3, అంటే 3 అనేది ఏంటి, ఇన్పుట్స్ ఎక్స్ వై జెడ్. క్వశ్చన్ లోనే ఇచ్చేస్తాడు ఎన్ని ఇన్పుట్స్ అనేది. ఓకే, సో ఇన్పుట్స్ ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఎన్ని డ్రా చేయాలి, ఎన్ని సెల్స్ ఉన్నది డ్రా చేయాలి K maps అనేది. సో 2 పవర్ 4 ఇండికేట్స్, 2 పవర్ 3 ఇండికేట్స్ 8 cells. You have to draw 8 cells. Okay, so now 3 వేరియబుల్ చూద్దాం ఇప్పుడు. సో 3 వేరియబుల్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు సెల్స్. ఓకే, చూడండి. సో 3 వేరియబుల్ కి ఏమేమి ఉండాలి చూడండి. 3 variables means what? You have to take 3 inputs. One is x, y, z. Or you can take a, b, c, d. Okay, so x, y, z, those are inputs, those are variables. We call it as variables. So ikkada manaki ichina variables enti, only x, y, z. 3 variables. Okay, so how many cells you have? 2 power 3 is equal to what? 8 cells. So ఇప్పుడు cells 8 ఉన్నాయో లేదో చూడండి. See, so మనం ఇక్కడ డ్రా చేసాం x, y, z. Total cells are 8. Okay, so ఇక్కడ లైన్స్ డ్రా చేయలేదు, మీరు డ్రా చేసుకుంటే డ్రా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు నెంబరింగ్స్ చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్, దట్ ఈస్ 0. సో అంటే సెల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇలా ఉన్నాయి కదా, జస్ట్ నేను నెంబరింగ్ వేస్తున్నాను, అక్కడ రాసింది వెయ్యట్లేదు నేను. సి దిస్ ఈజ్ ఎక్స్, ఇది వై జెడ్. ఓకే, నెంబరింగ్ చూడండి, 0 1 2, ఇక్కడ 3 వేయాలమ్మా నెంబరింగ్, 4 5 6 7. ఓకే,
సో ఇప్పుడు 6 అని వేసాను ఇక్కడ. సో ఇక్కడ ఏమొస్తుంది 0 0 0 1 1 1 1 0 0 1. ఓకే నౌ సో ఇక్కడ 6 దగ్గర వచ్చి ఈక్వేషన్ చూడండి, ఇది ఎక్స్ వై జెడ్ బార్ ఎలా వచ్చింది, ఎక్స్ ఎలా వచ్చింది, ఇక్కడ 1 ఉంది కాబట్టి, ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఈక్వేషన్ వచ్చి ఎక్స్ బార్ వై బార్ జెడ్ 6th. ఇప్పుడు నాకు 5th కావాలి. 5th కావాలంటే ఇక్కడ ఎంత ఉంది, దీనికి ఇటు ఇది చూసుకోవాలి. మనకి ఇది రావాలి అంటే 5 రావాలి అంటే 5కి చూడండి ఇవి రెండు తెలియాలి. ఒకటి ఎక్స్ ఉంది, పైన ఏముంది వై బార్ జెడ్. ఓకే వై బార్ జెడ్. సో సేమ్ అదే విధంగా మనం వేసుకున్నాం. సో ఇప్పుడు మీకు అది తెలియలేదు అనుకోండి, ఇంకో మెథడ్ ఏంటి అంటే డ్రా ద ఏం డ్రా చేయాలి, 0 0 0 0 0 1 0 1 0 బైనరీ నెంబర్స్ వేయండి 0 నుంచి 1 1 వరకు. ఇక్కడ దానికి ఆర్డర్ 0 1 2 3 అప్ టు 7. ఇప్పుడు 0 అంటే ఏంటి, ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్, అదే ఇక్కడ వచ్చింది. ఓకే ఇప్పుడు 7 చూడండి, 7 అంటే ఏంటి ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. 7 నెంబరింగ్ చూడండి, ఇది 7 వచ్చి 7 నెంబరింగ్ ఎక్స్ వై జెడ్ వచ్చింది. ఓకే సో నాకు 0 1 0, సో ఎక్స్ బార్ వై జెడ్ బార్. ఓకే సో దట్ ఈస్ 2. ఇది ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ అంటే సెల్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది. ఓకే అర్థమైందమ్మా, ఇది మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తే అర్థమవుతుంది, అర్థం అవ్వకపోతే చెప్పండి. ఇక్కడ యాక్చువల్ గా ఈ బార్లు ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ అని వేయకూడదు, అక్కడ జస్ట్ మీకు తెలియడం కోసం పెట్టాము అంతే. అక్కడ ఏం వేయాలంటే నెంబరింగ్ వేయాలి, ప్లస్ 1 ఎక్కడ వచ్చినాయో అని ఆర్డర్ వేసుకోవాలి. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ మీకు తెలియడం కోసం ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది ఇవి తెలిసినాయి అనుకో, మీకు ఈక్వేషన్ 1 వచ్చిన తర్వాత ఏ ఈక్వేషన్ వస్తుంది అనేది తెలుస్తుంది ఈజీగా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది చూడండి క్లియర్ గా చూడండి, ఇక్కడ ఉన్న బాక్స్ ఇది, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రెండు కంపేర్ చేయండి. మీరు 1s ఎక్కడ వచ్చినాయో వెయ్యాలి. ఇది పైన ఉన్నది ఈ బాక్స్, నెక్స్ట్ ఇది రెండు పెడుతున్నాను చూడండి, ఇవి రెండు కంపేర్ చేయండి. 1s ఎక్కడ వేసానో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నమాట, మీకు ఇది ముందు వేసాం, ఇప్పుడు 1s ఎక్కడ వేయాలనేది చూడండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇది ఎక్స్ బార్ వై బార్ జెడ్, ఎక్స్ బార్ వై జెడ్, ఎక్స్ బార్ వై అండ్ ఎక్స్ వై జెడ్. సో వాట్ ఈస్ ద నెంబర్ ఫర్ దిస్ ఈక్వేషన్ ఎక్స్ బార్ వై బార్ జెడ్? ఎక్స్ బార్ అంటే 0, వై బార్ అంటే 0 1. అర్థమైందా? ఎక్స్ బార్ వై బార్ జెడ్ అంటే. కెన్ ఎనీవన్ టెల్ దిస్ నెంబర్ రేంజ్? ఇది ఎక్స్ బార్ 0 1 0 1. మరి ఇది ఎక్స్ వై జెడ్ కి 7 1 1 1. ఎక్స్ వై ఇది కూడా ఎక్స్ వై జెడ్ ఏనా? ఓకే సో ఇప్పుడు చూడండి x y బార్ ఎక్స్ వై బార్ జెడ్, ఇది ఎక్స్ వై బార్ జెడ్ చూడండి. ఇప్పుడు దీని నెంబరింగ్ మనకి తెలిసింది 0 0 1 అంటే రేంజ్ ఏంటి 1. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది వచ్చి 0 1, దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. ఆర్డర్ అది 4 5 6 7 అంటే చూడండి ఇక్కడ వేస్తుంది. ఫస్ట్ మీరు కే మ్యాప్స్ డ్రా చేసిన వెంటనే
ముందు ఆర్డర్ వెయ్యండి. ఆర్డర్ అంటే 0 1 2 3 4 5 7 6 2 లాస్ట్ వేయాలి, 3 ఫస్ట్ వేయాలి. ఓకే, సో తర్వాత ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ 0 0 1 అని వేసాను. 1 ఎక్కడుందో చూడండి. 1 చూసిన తర్వాత మీరు ఇక్కడ 1 వేయండి. ఇప్పుడు 1 వేయండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ బార్ వై జెడ్ ఇచ్చాడు. అంటే ఎక్స్ అంటే 0 1 1. 0 1 1 అంటే ఏంటి? నెంబర్ 3 ఎక్కడుంది దీంట్లో? ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్ వై బార్ జెడ్. ఎక్స్ అంటే 1, వై బార్ అంటే 0, జెడ్ అంటే 1. 1 0 1 అంటే ఏంటి? 5 దగ్గర 1 అయ్యండి. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ అంటే 1 1 1 అంటే 7 ది నెంబర్ 1. ఓకే, సో రిమైనింగ్ అన్ని ఏంటి? జీరోస్. మనం కేమ్యాప్స్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ వన్స్ కి, నాట్ జీరోస్. ఓకే, సో అదే సేమ్ కింద వేసింది మనం, ఇక్కడ వేసినవి అయ్యే. చూడండి, ఇప్పుడు సాటిస్ఫై అయిందా ఈక్వేషన్ అని కేమ్యాప్స్? అక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు, కేమ్యాప్స్ డ్రా చేయమన్నాడు. అర్థమైందా? కొన్ని మ్యాథ్స్ ఈక్వేషన్ ఇవ్వడు, నెంబరింగ్ ఇస్తాడు. ఆ నెంబరింగ్ లో మీరు వన్స్ వేయాలి. నెక్స్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ ద డ్రా ద కేమ్యాప్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్. అది స్టెప్స్. నెంబరింగ్ ఇస్తాడు, వన్స్ ఎక్కడ ఉన్నాయో ఆర్డర్ చూస్ చేసుకుని వేయాలి. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్, then you have to find out the K-maps. After that ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొసీజర్ అది. అంటే నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను కాబట్టి ఈక్వేషన్ ఇస్తే ఎక్కడ ఎలా వెయ్యాలి అనేది. సో మీకు ఇప్పుడు క్లియర్ అయిందా ఇది ఎలా వెయ్యాలో? సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సే యూ కుడ్ వెరిఫై దిస్ రిడక్షన్ విత్ ఐడెంటిటీస్ ఆర్ ట్రూత్ టేబుల్స్. సో ఇక్కడ మనకి సెల్ ఈక్వేషన్ ఉంది చూడండి. నేను పైన ఉన్న ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు వాడు. ఇక్కడ సెల్స్ చూడండి, 4 ఎడ్జెస్ సెల్స్ పెయిరింగ్ అయింది. ఇక్కడ రెడ్యూస్ చేసి ఈక్వేషన్ చెప్పగలరా? ఎస్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, 1 అండ్ గేట్, 2 నాట్ గేట్స్, ఇక్కడ ఒక అండ్ గేట్, 1 అండ్ నాట్ గేట్. సేమ్ టోటల్ ఒక 8 9 గేట్స్ వస్తాయి. సో మీరు అదే బూలియన్ ఆల్జిబ్రాలో చేయాలి అనుకోండి, కామన్ చేసే టర్మ్స్ చూడండి. దీంట్లో వైజెడ్, దీంట్లో వైజెడ్ కామన్ చేశారు అనుకోండి, ఎక్స్ ప్లస్ వైబర్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కామన్ చేయండి. సో అలా కాకుండా కేమ్యాప్స్ లో చూడండి, ఇక్కడ 0 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? జెడ్ ఉంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఓకే, అంటే అన్ని గేట్స్ ని కూడా మనం ఎంత ఈజీగా రెడ్యూస్ చేసామనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ అదర్ వన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఈక్వేషన్ వేసామనేది. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాను, ఆ ఈక్వేషన్ దగ్గర ఉన్నవి ఇక్కడ వన్స్ వేయాలి. ఎక్స్ బార్ వై బార్ జెడ్ అంటే ఏంటి? 0 0 0. 1 వేసాను కదా ఇక్కడ. ఎక్స్ బార్ వై బార్ జెడ్ 0 0 1, ఇక్కడ 1 వేసాను. ఎక్స్ బార్ వై జెడ్ 0 1 1, ఇది కూడా 1 వేసాను. ఇక్కడ 1 ఇది రెండు కన్సిడర్ చేసుకోవాలమ్మా. ఈ 0 ఈ 0 0. సో ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 0 0 ఉంది, టోటల్ కలిపితే 3 zeros. సో చాలా మందికి డౌట్ వస్తుంది ఇక్కడ 2 zeros ఉన్నాయని. అలా కాదు, మీరు ఈ 0ని కలిపి తీసుకోవాలి. ఓకే, సో నౌ ఈక్వేషన్ చూడండి. దిస్ ఈస్ 0 1 0. సో 0 1 0 ఈస్ వాట్? దిస్ 1 వేసాం. నెక్స్ట్ 0 1 1, సారీ 1 0 0, 4 నెంబరింగ్ 4. నెక్స్ట్ 1 1 0 6. ఓకే, ఇప్పుడు ఎడ్జసెన్సీ చూద్దాం ఎలా అనేది. పెయిరింగ్ ఎలాగనేది చూద్దాం. దీంట్లో చూడండి పెయిరింగ్. సీ దిస్ వన్, పెయిరింగ్ చూడండి. ఇలా పేరింగ్ అయింది. ఓకే, ఇలా పేరింగ్ అయింది. మీరు ఇంకోటి కూడా చూసుకోవచ్చు, ఇది ఇలాగా ఇది ఇలాగా.
అంటే 0 0 1 0 ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ 0 ఈ 1 0 కూడా తీసుకోవచ్చు లాస్ట్వి. సో అందుకే నేను ఇలా పెట్టాను యారో మార్క్. ఓకే, సో మీరు అలా కాకుండా మీరు ఇది కూడా ఇలా ఇదొకటి కింద తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇది 0 ఇది 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ది లాస్ట్ది కంపేర్ చేయండి. ఏది క్యాన్సిల్ అవుతుంది? ఈ ఎక్స్ వై బార్ క్యాన్సిల్ అయిపోతుంది, జెడ్ బార్ వస్తుంది. ప్లస్ సో ఈ సెల్స్ చూడండి, ఇక్కడ పేరింగ్ చేయండి, ఏమొస్తుంది? X bar. 4 సెల్స్ పేరింగ్ ఎక్స్ బార్ Y bar, Z bar. చూడండి 0 1 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ బార్ ఒకటే కదా వస్తుంది, అవునా? అవునా కదా? Yes, ప్లస్ ఇదేమొచ్చింది మనకి? X bar Z plus bar చెప్పాను మేము. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చాడో మనకి. సింప్లిఫై చేస్తే ఏమొచ్చినాయి? 2 టర్మ్స్ వచ్చినాయి. ఒకటి ఎక్స్, ఇంకోటి జెడ్. ఒక ఎండ్ గేట్, 2 నాట్ గేట్స్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం 3 వేరియబుల్ చూద్దాం. ఇప్పుడు 3 వేరియబుల్ చూసాం కదా, చూడండి. ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం కదా ఈక్వేషన్, ఇదిగో ఎక్స్ బార్ జెడ్ బార్. ఓకేనా? అర్థమైందా అందరికి ఎలాగొచ్చింది అనేది? మీరు ఏం చూడక్కర్లేదు. ఇదే మనం సింప్లిఫై చేయాలి అనుకోండి, చాలా ఎక్కువ ఆలోచించాలి బూలియన్ లాస్ యూస్ చేస్తే. అదే కే మ్యాప్స్ యూస్ చేసామనుకోండి, ఆ లాజిక్ తెలిస్తే చాలు, ఈజీగా చెప్పచ్చు. ఓకే, సో పేరింగ్ చేసినప్పుడు ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 1 0 ఉంది. ఏం క్యాన్సిల్ అవుతాయి? 1 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇదేంటిది? ఇది వై జెడ్ బార్, వై ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు ఉండేది ఏంటి? జెడ్ బార్ ఒకటే ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఈ పేరింగ్ చేసినప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ ఎక్స్ బార్ ఒకటే ఉంటుంది. ఈజీగా మీకు ఇలా ఎప్పుడైనా కనిపించిందంటే దాన్ని స్ట్రైట్ గా ఉన్న వాల్యూ వేసేసుకోండి ఎక్స్ బార్, ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. జస్ట్ ఆ స్ట్రైట్ గా ఏ వాల్యూ ఉందో వేసుకోండి. నెక్స్ట్, సో మీకు ఎప్పుడైనా పేరింగ్ ఎలా అయ్యింది అనుకోండి, దాని స్ట్రైట్ గా ఏ వాల్యూ ఉందో వేసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఉంది? ఎక్స్ బార్ వై బార్. ఇక్కడ చూడండి, ఇది పేరింగ్ అయ్యింది, ఏ వాల్యూ ఉంది? ప్లస్ ఎక్స్ వై బార్ జెడ్ బార్ ప్లస్ వై జెడ్ బార్. సో ఇప్పుడు చూడండి ఏది క్యాన్సిల్ అవుతుంది దీంట్లో? వై బార్ క్యాన్సిల్ అవుతుంది కదా, మనకు ఉన్నది ఓన్లీ ఇంకా జెడ్ బార్. జెడ్ బార్ కామన్ చేశారనుకోండి, యూ కెన్ గెట్ వై ప్లస్ వై బార్. సో దిస్ ఈస్ వాల్యూ ఈస్ 1, యూ కెన్ గెట్ జెడ్ బార్. ఓకే, సో మీకు ఎప్పుడైనా పేరింగ్ ఇక్కడ వన్స్ వచ్చి ఇక్కడ వన్స్ వచ్చినాయి అంటే ఇంకో స్టెప్ ఈజీ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ ఒక పేరింగ్ చేశారు అనుకోండి, కొంచెం ఇంకో స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది. అదే ఇలా పేరింగ్ చేశారు అనుకోండి, ఈజీగా అయిపోతుంది. డిఫరెన్స్ అది. నేను ఈరోజు ఇది పంపిస్తాను మీకు, పిపిటి పంపిస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సో 4 వేరియబుల్, యాక్చువల్గా 4 వేరియబుల్ మీకు లేదని చెప్పాను నేను, బట్ చూద్దాం ఎలా అనేది. సో తెలిస్తే ఈజీయే. ఓకే, సో 4 వేరియబుల్ కి ఫస్ట్ నెంబరింగ్ చూద్దాం. నెంబరింగ్ ఎలా అనేది చూడండి, నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో 4 వేరియబుల్ అంటే ఎన్ని సెల్స్ కావాలి మనకి? 4 వేరియబుల్ కి 16 2 power 4, 16 cells. 4 వేరియబుల్, దిస్ 4 indicates ఇట్స్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్స్. ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాడు? W, X, Y, Z. దోస్ ఆర్ వేరియబుల్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ నెంబరింగ్ వేస్తున్నాను చూడండి. 0 నెంబరింగ్ అనేది తెలియాలి ఫస్ట్. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 13 14 15. ఇది నెంబరింగ్. నెంబరింగ్ చిన్నగా వేసుకోవాలి ఇక్కడ కార్నర్ లో. ఓకే, నాకు కొంచెం అవ్వక
నేను హ్యాండ్స్ పెద్దది వచ్చేసినవి చిన్నగా వేసుకోవాలి, కనిపించినట్టు. అవి హైలైట్ అవ్వకూడదు, మనం వేసి వన్స్ మాత్రమే హైలైట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చిందో చూడాలి. ఏమొచ్చింది? డబ్ల్యూ బార్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ అంటే ఏంటి? ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 0 0 ఉంది. సో ఇది WX, ఇది YZ అనుకున్నాం. అంటే 0 0 0 0 అంటే ఏంటి? W బార్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్. అది ఈ ఈక్వేషన్ ఇక్కడ వేసింది. ఓకే, సేమ్ చూడండి 8కి చూడండి. 8 1 0 0 0 బైనరీ నెంబర్ 8 బైనరీ నెంబర్ చూడండి 1 0 0 0 ఎంత? 8. ఓకే, సో ఈ నెంబర్ వచ్చి 0, ఈ నెంబర్ వచ్చి ఎంత? 5 6 8 9 10 11 10. ఇది 11, ఇది 15, ఇది 14. అదే తెలియాలి మనకి. నెంబరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఇది ఇక్కడ 0, ఇది 1 2 3 4 5 6 ఆర్డర్ బాగుంది కదా అని చెప్పి వేసేస్తాం. ఇలాగా వేసేసారు అంటే కే మ్యాప్స్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఓకే, 9 11 వేసేసి కట్టవాళ్ళు 13 14 15 వేస్తారు అనుకోండి, కంప్లీట్ గా ఇట్స్ రాంగ్. నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను లాస్ట్ లో క్లాస్ ఒక 5 minutes ఉండగా మీకు మళ్ళీ కే మ్యాప్స్ నెంబరింగ్ అనేది చెప్తాను, వైట్ బోర్డ్ యూజ్ చేసి. అది ఒక పేపర్ మీద వేసుకొని పెట్టుకోండి, గుర్తుండిపోవాలి అది నెంబరింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. పైన ఇంతకు ముందు ఏం చేసాం? ఇవి ఏంటో సెల్స్ అనేవి చెక్ చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి వన్స్ ఎక్కడ వేసానో చూడండి, ఇది వన్స్. దీని నెంబరింగ్ చెప్పండి. దిస్ ఈస్ 0 అండ్ దిస్ వన్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ వాట్ 2, ఇది 6, నెక్స్ట్ ఇది 10, ఇది 8, దిస్ ఈస్ 9. అవి నెంబరింగ్స్. ఆ నెంబర్ ప్లేస్ లో వేసాం. కొన్నిసార్లు ఏమిస్తాడు అంటే మీకు చూడండి, నేను ఇది కూడా చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ 0, 1, 6, 8, 9, 10 అని ఇస్తాడు. 2 కూడా ఉంది, 2 అంటే ఏంటి? ఇక్కడ ఇలా ఫంక్షన్ ఇచ్చాడు. సో ఈ నెంబరింగ్ ఉన్న చోట మీరు 1 వేయాలి, దాని తర్వాత మీరు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు, అవి ఎక్కడో సెల్స్ ఫిల్ చేయమన్నాడు, ఏదైనా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పేరింగ్ చూడండి, అంటే మనం చేసిన దానికి పేరింగ్ ఎలా అయినాయో చూడండి. సో ఇది చూడండి, ఇంతకు ముందు చెప్పాను కదా, పైన 2 కింద 2 ఉన్న ఇలా కూడా పేరింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కార్నర్స్ లో 1 ఉన్నా మనం ఇలా కూడా పేరింగ్ చేసుకోవచ్చు, ఇలాగా. ఓకే, అంటే ఇది కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, పేరింగ్ చేసుకునేటప్పుడు. సో ఇప్పుడు కే మ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కే మ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఈ వీటికి ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 1 0 ఉంది. ఏది క్యాన్సిల్ అవుతుంది? వై బార్ W క్యాన్సిల్ అయిపోతుంది, వై బార్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, W క్యాన్సిల్ అయింది, వై బార్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో. సో ఈ రెండిట్లో ఏది క్యాన్సిల్ అవుతుంది? జెడ్, సారీ ఇది ఎక్స్ కదా, ఎక్సేనమ్మా? ఎస్ మ్యామ్. దీంట్లోని చూడండి ఏది క్యాన్సిల్ అయింది? W క్యాన్సిల్ అయింది, ఎక్స్ బార్ ఉంది. బార్. ఇప్పుడు ఇవి రెండిట్లో చెప్పండి, ఇవి వై బార్ ఉంటుంది. ఏది క్యాన్సిల్ అయింది?
జెడ్ జెడ్ బార్ క్యాన్సిల్ అయింది. ఓకే, వై బార్ వచ్చింది ప్లస్. ఓకే, ఈ పేరు చెప్పండి ఇప్పుడు. పేరు డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా. ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ది ఎక్స్ బార్ జెడ్ బార్ వచ్చింది. ఇప్పుడు ఇది ఈ పేరు ఇక్కడ 1 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమొస్తుంది? డబ్ల్యూ బార్ జెడ్ బార్. ఓకే ప్లస్. సో ఇప్పుడు కార్నర్స్ తీసుకోండి. సి 4 కార్నర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 0 ఉంది, 0 0 ఉంది. చూడండి, ఇవి రెండు కన్సిడర్ చేయండి. ఇవి రెండు కన్సిడర్ చేస్తే సో ఏది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? ఇవి రెండిట్లో 1 0, ఇది 1 0 అంటే డబ్ల్యూ బార్ ఎక్స్ బార్, డబ్ల్యూ బార్ ఎక్స్ బార్. అమ్మ ఇది కరెక్టేనా నేను వేసింది? ఎక్స్ బార్ జెడ్ బార్ ఒకసారి చూడండి. See this one. ఇది చూడండి. వై బార్ ఎక్స్ బార్ ఒకటి, మరి జెడ్ బార్ వేసాను నేను ఇందాక, అందుకే డౌట్ వచ్చింది. ఎక్స్ బార్ వై బార్ ప్లస్. సో ఈ రెండిట్లో వచ్చి డబ్ల్యూ బార్ వై జెడ్ బార్ వచ్చింది ప్లస్. సో ఇప్పుడు డయాగనల్ కాదు ఇది, చూడండి. సో ఇవి వచ్చేసరికి 1 0, ఇవి రెండు కన్సిడర్ చేసుకోండి. 1 0 కన్సిడర్ చేసుకుంటే ఇవి రెండిట్లో కామన్ టర్మ్స్ చూడండి, ఇది. ఓకే, 1 0. సో ఈ రెండిట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో వై బార్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ టర్మ్స్ ఏమొస్తాయి? డబ్ల్యూ ఎక్స్ బార్ జెడ్ బార్ ప్లస్. నెక్స్ట్ ఇవి రెండు చూడండి. సో దీంట్లో ఏ కామన్ ఏవి అవుతాయి? డబ్ల్యూ ఎక్స్ బార్. సో ఇవి రెండిట్లో ఏం క్యాన్సిల్ అవుతాయి? పైన 0 0 1 0. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. యూ కెన్ గెట్ జెడ్ బార్ వస్తుంది. సో దీంట్లో మళ్ళీ చూడండి, డబ్ల్యూ ఎక్స్ బార్ జెడ్ బార్ 2 టైమ్స్ రాసాం కదా. ఇది డబ్ల్యూ జెడ్ బార్ కామన్ చేయండి ఇక్కడ. నాన్న ఇది మీరు చెయ్యండి ఒకసారి ఇంటి దగ్గర చేసి నాకు పంపించండి, నేను వైట్ స్క్రీన్ మీద చేస్తాను. ఓకే, ఈక్వేషన్ చూడండి, సెల్స్ చూడండి, స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి, నేను చెప్తాను క్లాస్లో. వైట్ బోర్డ్ యూస్ చేసి చెప్తాను, ఇక్కడ సరిగ్గా మీకు అర్థం కాదు. ఓకే, సో పేరింగ్ అనేది చూడండి. సో ఈక్వేషన్ ఒకటి చెక్ చేసుకోండి, కే మ్యాప్స్ కి తగ్గట్టు ఈక్వేషన్ వచ్చిందా లేదా అనేది. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదొక పేరింగ్ అయింది, ఇదొక పేరింగ్ అయింది. నెక్స్ట్ ఇలా కూడా పేరింగ్ చేసుకోవచ్చు. పేర్స్ ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఓకే, సో పేర్స్ చేసాము అంటే మనకి ఈజీగా సింప్లిఫై చేయొచ్చు ఈక్వేషన్ అనేది. నెక్స్ట్ డోంట్ కేర్ కండిషన్స్ యూస్ చేసి ఎలా చేయాలి. సో డోంట్ కేర్ కండిషన్స్ చూడండి. సో మాక్సిమం మనం పేర్ చేసామంటే ఒక సెల్లో పేర్ చేసాము అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. 1 1 ఉండి డోంట్ కేర్ కండిషన్స్ ఉన్నాయంటే మీరు ఇలా పేరింగ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఆ 4 సెల్స్ లో ఒకటే 1 ఉంది, రిమైనింగ్ 4 డోంట్ కేర్ ఉన్నాయి. సో ఇలా చేయకూడదు. దిస్ ఇస్ ద కరెక్ట్ వే సింప్లిఫై చేసేటప్పుడు. సో 2 డోంట్ కేర్ కండిషన్స్, 2 ones or 3 don't care conditions, 3 ones ఉండాలి. ఓకే, సో సేమ్ చూడండి ఇక్కడ మనకు చూడండి పేరింగ్ ఎలా చేస్తాం అనేది. ఇది ఇక్కడ చూడండి 4 ones ఉన్నాయి, పేర్ చేసాం. ఇక్కడ చూడండి ఇది పేరింగ్. మనం ఇంతకు ముందు చూడండి
ఓన్లీ ఇవి రెండే చేసాం. అలా కాకుండా 4 adjacent చేయాలి అంటే డోంట్ కేర్ యూస్ చేసుకోవచ్చు. డోంట్ కేర్ అనేది ఇట్ విల్ బి 0 or 1. మనం పేరింగ్ చేసామంటే ఇట్ యాక్ట్స్ యాజ్ 1. ఓకే, నెక్స్ట్. సో పేరింగ్ మనకి చూడండి ఇక్కడ 1 1 1 1 1 ఉంది. సో ఇక్కడ మనకి పేరింగ్ చూడండి 4 ఇలా సెల్స్ పేర్ చేసాం. సో ఇవి. సో అలా కాకుండా ఇంకో కాంబినేషన్ ఉందేమో చూద్దాం. చూడండి చూడండి ఇక్కడ 2 1s ఉన్నాయి, 2 డోంట్ కేర్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 2 డోంట్ కేర్ కండిషన్స్. సో ఫస్ట్ సెల్ ఫస్ట్ డయాగ్రామ్ కంపేర్ చేయండి సెకండ్ డయాగ్రామ్ తో. సో ఫస్ట్ 4 adjacent చేసాం. సో 2 డోంట్ కేర్ కండిషన్స్, 2 1s ఉన్నాయి. సో పేరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి 4 adjacents స్క్వేర్ adjacent, 4 స్క్వేర్ adjacent ఒకటి స్ట్రైట్ గా చేసాం 4. సో అలా కూడా మనం పేరింగ్ చేసుకోవచ్చు యూజింగ్ డోంట్ కేర్ కండిషన్స్ యూజ్ చేసి. ఆ డోంట్ కేర్ కండిషన్ మీకు డౌట్ రావచ్చు, డోంట్ కేర్ కండిషన్స్ ఎలా తెలుస్తుంది, ఎక్కడ పెట్టాలి డోంట్ కేర్ కండిషన్స్ అని ఎలా తెలుస్తుంది అని. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే క్వశ్చన్ లో ఏం చేస్తాడంటే చూడండి. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి డోంట్ కేర్ కండిషన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. అప్పుడు ఏమి ఇస్తాడంటే డోంట్ కేర్ కండిషన్ అని చెప్పి డి ఫర్ డోంట్ కేర్ 0, 2, నెక్స్ట్ 5, 12 అని ఇచ్చాడు. అంటే ఈ ఆర్డర్ లో డోంట్ కేర్ కండిషన్స్ వేయమని. ఓకే, వన్స్ ఎక్కడ ఇస్తున్నాడు, వన్స్ ఆర్డర్ ఇది. ఇప్పుడు 0లో నేను డోంట్ కేర్ వేయాలి, 2లో డోంట్ కేర్ వేయాలి. 2 ఎక్కడ ఉంది, దిస్ ఇస్ 2 అండ్ 5 ఈజ్ డోంట్ కేర్ అండ్ 12 ఈజ్ డోంట్ కేర్. డోంట్ కేర్ వేసాం, బట్ ఇప్పుడు పేరింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో మీకు డోంట్ కేర్ కండిషన్స్ ఎలా వేయాలి అనే డౌట్ అవసరం లేదు. క్వశ్చన్ లోనే మీకు ఇస్తాడు డోంట్ కేర్ కండిషన్ నంబరింగ్ అని చెప్పి ఇస్తాడు. డి ఆఫ్ అని ఇస్తాడు. సో దాన్ని బట్టి మీరు డోంట్ కేర్ కండిషన్స్ యూస్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు 1 సెకండ్.